చదివించుకుంటూ వాళ్ళ జీవితాల్లో రూపాయి పనిచేసుకుంటేనే మధ్యాహ్నం పూట అన్నం తినేటువంటి ప్రక్రియలో బతుకుతా ఉన్నటువంటి ఇల్లును మీరు ఈరోజు సడన్ గా ఖాళీ చేయమంటే ఎక్కడికి పోతారని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అదే విధంగా మరికొంతమంది ఉన్నారు. అమ్మ ఏడవకండి, ఏం కాదు, మీతోటి మేమున్నాం, మేము చేస్తాం. అయితే ఏందమ్మా, అంటే అసలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? సార్ 30 రూపాయలు కూలి కానించి చేస్తున్నాం సార్ ఇక్కడ శిల్పారాన్ని. అప్పటి నుంచి ఇక్కడే చేస్తున్నాం సార్. చేస్తే సార్లు అన్నారు అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి మీరు గుడిసెలు వేసుకోండి, మీరు ఎక్కడ ఉండండి అని అంటే అప్పటి నుంచి ఇక్కడ ఉంటాం సార్. అప్పటి నుంచి మమ్మల్ని ఎవరు కదపలేదు, మాకేమి చెప్పలేదు సార్. ఇంక ఇదిగోండి ఇప్పుడు నిన్నటి నుంచి వచ్చి మమ్మల్ని టార్చర్ పెడతారు. అయ్యా ఇదిగోండి చిన్న పిల్లలు సార్, నిన్నటి నుంచి మాకు అన్నం లేదు సార్, బట్టలు లేవు, ఏమీ లేవు సార్. రాత్రి కరెంట్ కూడా లేదు, చీకటి ఇంట్లో ఉన్నాం సార్. మా పరిస్థితి మీరే అర్థం చేసుకుని మీ కాళ్ళు మొక్కుతాను సార్. మాకేదో న్యాయం చేయండి. మేము లేబర్ అండి, మా ఊరి నుంచి వచ్చేసామండి. మేము వచ్చి 30 సంవత్సరాలు ఇచ్చారు. 30 సంవత్సరాలు మా ఇల్లు అక్కడ కూలిపోయి మాకు అక్కడ ఉంటా కూడా ఆధారాలు ఇచ్చారు. మాకు ఇదే అండి. మేము బయటికి వెళ్ళిపోతే కూడా బయట ప్రపంచం మాకు తెలియదండి. బయటికి వెళ్ళి ఎలా మాట్లాడాలో తెలియదండి. మా నోట్లు అచ్చరం మొక్కలేదండి. మాకేమీ లేదు సార్. మాకు ఏదన్నా వద్దు. అదిగోండి పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోని సహకరిస్తామండి. ఆయన కొంచెం చదువుకున్నవాడు ఏదైనా చెప్తాడు కానీ మాకు ఎవరికి అంత అనుభవం లేదు సార్. మేము పేదోళ్ళం సార్, రెక్కల మూట కట్టుకొని లేబర్ పని చేసుకున్నాడు. అయ్యా మేము మీ దయ సారంగా మమ్మల్ని ఏం చేస్తారు? చంపేస్తే మమ్మల్ని గుడిసెల్లో చంపేయండి. ఎలానే చచ్చిపోతాం, రేపన్నా చచ్చిపోతాం. మేము ఇప్పుడు బయటికి వెళ్ళి బతకలేదు. కనీసం ఇల్లు అద్దె కట్టుకుంటా కూడా మేము అడ్డ మనిషి 10 రూపాయలు ఇస్తా కూడా మా దగ్గర లేదు సార్. ఏ రోజు ఆ రోజు వేసినొత్తికి పోసిన చౌరికి సరిపోతుంది అయ్యా. 4 పిల్లలు అయ్యా, ఇగోండి 10 పిల్లలు. మీ దయ సారం ఇంకా మీరు ఏం చేస్తారో మాకు తెలియదండి. ఇక్కడ ఈ ముసలావిడ మాటలు చూడండి, కన్నీళ్లు పెట్టుకున్నటువంటి తరుణం కనిపిస్తా ఉన్నది. అయ్యా ముఖ్యమంత్రి గారు, అదే విధంగా రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నాం. అయ్యా వీళ్ళను కాపాడండి, ఎందుకంటే 30 ఏళ్ళుగా క్లియర్ గా చెప్తా ఉంది. అమ్మ నాకు చదువు రాదు సారు, నేను ఇదే 30 రూపాయల కూలి నుంచి పని చేసుకుంటాం. పెద్ద ఆయన చెప్పిండు, ఇదే గుడిసెలలో మా జీవనోపాధి కల్పించుకున్నాం, మా చిన్న పిల్లలు ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. దీనికి వీళ్ళకి అకామిడేషన్ డబుల్ బెడ్రూమ్లు కట్టినామని చెప్పేసి, పేదోళ్ళకి ఇస్తామని చెప్పేసి మస్తు ప్రగల్భాలు పలికిరు కదా ప్రభుత్వాలు. మరి వీళ్ళకి ఇచ్చి వీళ్ళం కాలేదు, లేదు అంటే మా ఈ గుడిసెలతో పాటు జేసీబీలు తీసుకొచ్చి ఎక్కిస్తా అన్నారు కదా, మమ్మల్ని కూడా చంపండి అని మాట్లాడతారు. మమ్మల్ని చచ్చిపోతా కూడా సిద్ధంగా ఉన్నామండి. మేము ఇక్కడ ఈ పరంగా మేము పెట్రోల్ వేసుకొని కాల్చుకొని చచ్చిపోతామండి. మీ చేతిలోనైనా చచ్చిపోవాలా, ఎలాగైనా చచ్చిపోవాలండి. మేము ఎలాగైనా చచ్చిపోతాం. మాకు మట్టుకు న్యాయం చేయాలి. మేము మట్టుకు కదలం. మాకు ఎక్కడైనా చూపించండి. ఇదే గుడిసెలు మేము అక్కడ వేసుకుంటాం. మాకు ఎక్కడైనా ఓపెన్ ప్లేస్ చూపించండి. ఇవే గుడిసెలు మేము అక్కడ వేసుకుంటాం. లేకపోతే మీరు కట్టించినా సరే, ఈ రెండిట్లు లేదండి, లేకపోతే మమ్మల్ని చంపేసినా సరే. 30 సంవత్సరాల నుంచి ఎవరు అడ్డు రాలేదు సార్. ఎంతవరకు కూడా మాకు ఎవరు అడ్డు చెప్పిన వాళ్ళు లేరు, అన్న వాళ్ళు లేరు సార్. ఇక్కడే ఉన్నామండి, దాంట్లోనే పనిచేసామండి. మేము మళ్ళీ బయటికి వెళ్ళి కూడా చేయలేదు సార్. శిల్పారామం ఏం చెప్తలేరా? మాకేం అలా సమాధానం చెప్తే మాకు ఏడుపు ఎందుకండి? మాకు అలా ఏం సమాధానం చెప్తారు? మాకు ఎవరు కోఆపరేషన్ చేసిన లేరు. ఎందుకంటే ఆ పిల్లోని పట్టుకుంటామండి. మేము ఏ ఒక్కటైనా సరే మాకేం తెలియదయ్యా. మేమేమి ఎవరితో మాట్లాడే కెపాసిటీ కూడా మాకు లేదయ్యా. మేము అచ్చరం మొక్క లేని వాళ్ళు మీదయ్యా సార్. అయితే ఒక్కసారి ఇల్లు చూపించచ్చు అన్న, లోపల ఎవరన్నా ఉన్నారా? పోవచ్చా లోపలికి? అయితే ఒకసారి వీళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి నేను చూపిస్తా. ఇగో ఈ దోమలకు సంబంధించినటువంటి దానిలకు తెర కట్టుకున్నారు. ఇలాంటి జీవితం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి హైటెక్ సిటీ ప్రాంతంలో ఇలాంటి ఏరియా ఉన్నదని చెప్పేసి ఇన్ని రోజులు గుర్తుకు రానటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రాజకీయ నాయకులకు ఈ రోజు తిమ్మిడిగుంటకు సంబంధించినటువంటి చెరువు ఉన్నది కదా, ఆ చెరువును కూల్చేసి వీళ్ళ జీవితాల మీద జేసీబీ ఎక్కించే ప్రయత్నం చేస్తా ఉన్నది ప్రభుత్వం అని క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. అయితే ఒకసారి రండి, చిన్న జీవితాలలో చిన్న జీవితాలను గడుపుతూ పని చేసుకుంటే మాత్రమే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఒక సింగిల్ బెడ్రూమ్ రెంట్ కట్టాలంటే 15,000 రూపాయలు కావాలి హైదరాబాద్ లో. ఇదే ప్రాంతంలో 16 నుంచి 25,000 పైసలు కావాలి. ఇక్కడ చిన్న ప్రాంతాలకు చిన్నగా కొట్టు నడిపించుకుంటూ ఏదో విధంగా వీళ్ళకు చిన్న జీవితం శిల్పారాన్ని కాలు ఇరిగిపోయినా కానీ నాకు పావలా ఇవ్వలేదు సార్. నాకేమి ఆస్కారం చూపించలేదు సార్. అదిగో చిన్న కొట్టెట్టుకొని పోతుందో నేను ఇది కూడా లేకపోతే నేను ఎలా బతకాలి సార్? ఎవరు చూస్తారు సార్? అయితే చిన్న జీవితాలు చిన్నగా ఒక ఆమెను ఉంటూ ఆమెకు కాలు ఇరిగిందని చెప్పేసి
ఇక్కడ ఇలాంటి జీవితాలలో రాజకీయ నాయకులు ఉండగలుగుతారా? ఇలాంటి పెంకుటిళ్లలో రాజకీయ నాయకులు ఉండగలుగుతారా? ఇలాంటి విషయాలలో ఇంకా మరికొన్ని ఇంకా చాలా గుడిసెలు ఉన్నాయి. దాదాపు 60 గుడిసెలు ఉన్నటువంటి తరుణంలో వీళ్లకు ఆదరణ ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు ఈ షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గాంధీ గారు దీనిపై స్పందిస్తారా?